సార్ ప్రభుత్వం పనితీరు ఎలా అనిపిస్తుంది పథకాల విషయంలో కానీ మీరేమంటారు? పర్వాలేదమ్మా. మే నెలలో తల్లికి వందనం ఇస్తామని చెప్పడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు. అవి వచ్చినా రాబోయే ముందు మనం డెవలప్మెంట్ కావాలి, ముందు అభివృద్ధి కావాలి. అభివృద్ధి వస్తే బాగా ఏదైనా పనులు ఉంటాయి. ఎలా అనిపిస్తుంది గత ప్రభుత్వం కంటే ప్రభుత్వంలో డెవలప్మెంట్ పరంగా చూసుకుంటే ఎలా అనిపిస్తుంది? కొద్దిగా పర్వాలేదు ఇప్పుడు ప్రస్తుతానికి. ఇంకా డెవలప్మెంట్ అయితే ఇంకా బాగుంటుంది, అభివృద్ధి వచ్చి దానివల్ల బాగుంటుంది. చంద్రబాబు నాయుడు గారు అమరావతి పూర్తి చేస్తాము, తెలుగు జాతి ప్రజలకు అంకితం చేస్తామని చెప్తున్నారు. మీకు ఎలా చేస్తారని మనం ఎప్పుడు చేస్తారో తెలియదు, అవ్వాలి అయితే మంచిది. ప్రభుత్వం పనితీరు ఎలా అనిపిస్తుంది అంటారు పథకాల విషయంలో కానీ మీరేమంటారు? పబ్లిక్ ప్రభుత్వది బాగానే ఉంది కానీ ఉచిత పథకాలు తీసేయాలి. ఎందుకంటే మేము ట్యాక్స్ పే చేస్తున్నాం, ఆ ట్యాక్స్ లేబర్కి ఇవ్వటం, వాళ్ళని బద్దకస్తు చేయటం అది బాగోలేదు. దీని గురించి మా అభిప్రాయం ఏంటంటే కంప్లీట్ ట్యాక్స్ తీసేయాలి, ట్యాక్స్ ఓవరాల్ డెవలప్మెంట్ చేయాలి. ఇది పబ్లిక్ మరి మాకు ఉచిత పథకాలు వస్తాయని చెప్పేసి పబ్లిక్ అనుకుంటున్నారు కదా. కంప్లీట్ తీసేయాలండి. అది ఎవడప్పు సబ్బు కాదు. అది ఇప్పుడు ట్యాక్స్ పేయర్స్ దానికి పే చేసే వాళ్ళకి బాధ అనిపిస్తుంది. కంప్లీట్గా పథకాలన్నీ కంప్లీట్ తీసేసి ఓవరాల్ డెవలప్మెంట్ దేశాన్ని ఇది ఎట్లా డెవలప్ చేయాలి, రోడ్ లైటింగ్ కానీ ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకురావడం అటువంటి చేస్తే బాగుంటుందని మా ఉద్దేశం. మరి నాయకులు కూడా ఎన్నికల ప్రచారాల్లో హామీలు ఇచ్చారు కదా, ఉచిత పథకాలు మీకు ఇస్తాము అని చెప్పేసి. అది ఉంటే వాళ్ళ డబ్బులు ఇచ్చుకోమని చెప్పండి, వాళ్ళ పర్సనల్ డబ్బులు ఉంటే ఇచ్చుకోమని చెప్పండి. అంతేగాని ప్రభుత్వం డబ్బులు ఇవ్వడానికి వాళ్ళకి ఇది లేదు. సుప్రీంకోర్టులో కూడా ఆల్రెడీ ఉంది, అది వస్తే బాగుంటుంది. అది ఎవరైనా సహాయం చేసుకుంటే వాళ్ళు ఓన్ డబ్బులు ఇచ్చుకోమని చెప్పండి నాయకులు. అది ఎవడు ఏడు. అది థ్యాంక్ యూ. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పోలవరం వెళ్తున్నారు. ఆ పోలవరం సందర్శించి 2024 కల్లా పూర్తి చేస్తాము, డయాఫ్రామ్ వాళ్ళు కానీ పనితీరు కానీ ఎలా ఉంది అంటే వాళ్ళు ఈరోజు వెళ్తున్నారు. మీరేమంటారు? అది ఓకే, అది చేస్తే అది అటువంటి ప్రాజెక్టులు చేస్తే దేశం బాగుపడుతుంది, అందరికీ లాభిస్తుంది. ప్రభుత్వ పనితీరు ఎలా అనిపిస్తుంది సార్? ప్రభుత్వ పనితీరు నెంబర్ 1 ఉందండి. కాకుండా వాహనాలు కొంచెం ఇబ్బంది పెడుతున్నారు సార్. ఎందుకంటే దాని ఏమంటే హెల్మెట్ లేదని ఫైన్ వేస్తున్నారు. హెల్మెట్ మా ప్రస్తుతానికి మా దగ్గర ఉందండి, చెప్తాను మామూలు ఎగ్జాంపుల్. లేకపోతే లైసెన్స్ లేదంటే మినిమం మ్యాక్సిమం 5,000 ఫైన్ వేస్తున్నారు సార్. ఇంకా దాన్ని బట్టి మీరు ఆలోచించండి సార్. ప్రభుత్వ పనితీరు పర్లేదు, బాగా చేస్తున్నారు. ఈ పోలీసులు అయితే మరీ దారుణంగా సార్. సార్ హెల్మెట్ లేకపోతే పని కరెక్టే కాదు, కానీ ఈ సార్ గొంతుల్లో సందుల్లో కూడా ఆపుతున్నారండి. అది సార్ మెయిన్ ప్రాబ్లం సార్. ఇంకా రిలీజ్ చేస్తా అని చెప్పారు సార్, మరి ఎంతవరకు చూడాలా సార్. ఇంకో విషయం సార్, అన్న క్యాంటీన్లో అన్నం పెడుతున్నారండి. అది మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళు ఎంతే పెడుతున్నారు సార్. స్టార్టింగ్లో ఎంత పెడుతున్నారో అంత పెట్టలేదండి ఇప్పుడు. అది సార్ విషయం. స్టార్టింగ్లో అన్నం బాగానే పెట్టాలండి, అన్నం పర్లేదు, క్వాలిటీ బాగానే ఉంది. ఇప్పుడు క్వాంటిటీ వచ్చేసి స్టార్టింగ్లో ఎంత పెట్టారో దానికంటే తగ్గించి పెడుతున్నారండి. అది మెయిన్ రీజన్ సార్. ఫుడ్ సార్ పర్లేదు సార్, బాగానే ఉంది, కానీ తగ్గిస్తున్నారండి. స్టార్టింగ్లో కొంతమంది వెళ్తారు కదా, వాళ్ళు కూడా పర్లేదు బాగానే పెడుతున్నారు. ఉండే కొంది ఇప్పుడు ఎగ్జాంపుల్ 250 మందికి అని చెప్పారు, కానీ అక్కడ పెట్టేది 190, 200 లోపే పెడుతున్నారు సార్, ఎక్కువ పెట్టలేదు. ఉదయం 7:30 నుంచి 9 గంటలకు చెప్తున్నారు, 7 గంటలకు అయిపోతుంది సార్, 8 గంటలకు అయిపోతుంది. దాన్ని కొంచెం చూడండి సార్, చెప్పండి సార్. అవును సార్, అవునవును చూడాలి సార్, ఈ విడుదల చేస్తున్నాను కదా, చూడాలిగా. అవును సార్, రైతులు అల్లాడిపోతున్నారు సార్, వేసే కదా సార్. కూటమి ప్రభుత్వం అయితే రోడ్లు శుభ్రంగా ఉన్నాయి సార్, రోడ్లు మాత్రం. ఈ పథకాల గురించి కొంచెం ఆలోచించమని చెప్తాను సార్. అవును సార్, చూస్తున్నాను సార్, దానికోసం వెయిట్ చేస్తున్నాను అనమాట. పథకాలు కానీ పాలన అయితే జబర్దస్త్ చేస్తున్నారు. అది సార్. ఏం సార్, పవన్ కళ్యాణ్ దట్ ఈస్ పవర్ స్టార్ సార్. పవన్ కళ్యాణ్ పని తీరు అలా ఉందండి, భలే ఉంది సార్. ఏం సార్, ఆయన సాక్షాత్తు హిందూ ధర్మకర్త అండి, ఆయనకేం సార్. ప్రభుత్వం పనితీరు ఎలా అనిపిస్తుంది పథకాల విషయంలో కానీ? ప్రభుత్వం పనితీరు ఎలా అనిపిస్తుంది? పథకం బాగానే ఉంది, కానీ కాస్త ట్రాఫిక్ బాగా ఇబ్బంది పడుతున్నారు. అటు జిఎస్ రోడ్డుతో అడ్డంగా మొత్తం ట్రాఫిక్ జామ్. అక్కడ డ్రైనేజ్ చేస్తున్నారంట, అక్కడ ట్రాఫిక్ జాము. ఎగ్జామ్స్ టైం, ఇప్పుడు ఎగ్జామ్స్కి ఇది అయిపోతున్నారు బాగా. స్కూల్కి వెళ్తాక ఇబ్బంది అవుతున్నారు, బాగా ఇబ్బంది పడుతున్నారు జనం ట్రాఫిక్ వలన.
పరిపాలన పరంగా బాగానే ఉంది. ట్రాఫిక్ ఒకటి క్లియర్ చేసుకుంటే ట్రాఫిక్ మెయిన్. మరి ఇప్పుడు అలాగే చూసుకుంటే కనుక మే నెలలో తల్లికి వందనం ఇస్తామని చెప్తున్నారు. అంటున్నారండి, పథకం ఇస్తాము మే నెల జూన్ చెప్పారు. కాకపోతే పరిపాలన పరంగా బాగుందండి. పథకాలు అంటే జగన్ గారు బాగానే ఇచ్చాడు. పథకాల పరంగా చెప్పినట్టు చేశాడు జగన్ గారు. ఇప్పుడు అంటే గ్యాస్ బండ ఒకటి ఇచ్చారు ఉచితంగా. మరి ఇంకేదో ఆర్టీసీ బస్సు ఏడీసీకి ఏదో అంటున్నారు, అది ఎప్పుడో ఇస్తా ఉంటున్నారు. తగిన వందనం అంటున్నారు. జూన్ నుంచో మే నుంచో తెలియదు. మరి ఇప్పుడు గతంలో ఎలా ఉండేవి పథకాల విషయం కానీ? పథకాల విషయం నెంబర్ 1 అండి. జగన్ గారు పథకాల విషయం బాగా చేశాడు. చెప్పినట్టు చేశాడు. ఇస్తానప్పుడు ఇచ్చేశాడు. అప్పు చేయని బయట ఎక్కడం అని చేశాడు. ఇబ్బంది పెట్టడం. ఇప్పుడు పథకాల పరంగా ఇబ్బంది ఎవరికి అందుతుంది. పథకాలు పరిపాలన పరంగా బాగుంది. పరిపాలన బాగుంది కానీ పథకాలు ఒకటే ఇబ్బంది. అంటే ఈ పథకాలు ఇంప్లిమెంట్ చేయాలంటే రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉంది. ఇది 13 లక్షల కోట్లు అప్పులు చేశాడు. అవి మేము తీరుతున్నాము, వాటికి వడ్డీ కడుతున్నాం అంటున్నారు చంద్రబాబు గారు. డెవలప్మెంట్ పరంగా చంద్రబాబు గారు చేస్తారండి. జగన్ గారు ఉన్నప్పుడు డెవలప్మెంట్ చేయదు. పథకాలు ఒకటి ఇచ్చాడు అంతే. జనాభాకి పథకాలు చూశాడు. ఈ రోడ్ల పరంగా ఈ మెయింటెనెన్స్ పరంగా పట్టించుకోలేదండి. పథకాలు ఒకటి చేశాడు బాగా. ఇప్పుడు పథకాలు అంటే ఈయన ఇవ్వటం లేదు, ఇస్తానంటున్నాడు. పరిపాలన పరంగా డెవలప్మెంట్ పరంగా బాగా చేస్తున్నాడు. అమరావతి బాగా చేస్తున్నాడు. ఇప్పుడు మనకి అమరావతి పూర్తి చేస్తామంటున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది అమరావతి వాళ్ళు? ఇప్పటికప్పుడు అవ్వదుగండి. నెక్స్ట్ కూడా ఈయన వస్తే కన్ఫామ్గా అయ్యిద్ది. నెక్స్ట్ కూడా ఈయనే రావాలి. ఈయన రాకుండా బాగా ఆయన వచ్చాక మళ్ళీ మరుగున పడిపోద్ది. ఈయనే రావాలి నెక్స్ట్ కూడా. ఈయన వస్తేనే అయ్యిద్ది. చేస్తున్నారు ఇక నిదానం చేసుకొస్తా వస్తున్నారు. ఒకసారి అవ్వదుగా. 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు పట్టిద్ది ఆ డెవలప్మెంట్ అయ్యేది. పథకాలు ఎక్కువ వచ్చాయి, ప్రభుత్వాలు ఇంకా పథకాలే పనిచేయలు ఊరెత్తున్నారు. కూర్చోబెడుతున్నారు. మళ్ళీ ఏమన్నా వాళ్ళు కూర్చొని తింటున్నారు. అది మనకేం లేదు. మనం కష్టపడాలో మనం తినాలి. వాళ్ళు మనకేం పుచ్చతంగా ఇచ్చేది లేదు, మనం తినేది లేదు. ఏదో పథకాలు పేరు చెప్పి వాళ్ళు చూసుకుంటున్నారు. వచ్చిన నిధులండి మనకేమి లేవు. మరి ఎన్నికల ప్రచారాలు చెప్పారు కదా, పథకాలు ఇస్తాము. ఆయన వచ్చి మాట్లాడి కాదు బాబాయ్, ఇప్పుడు మే నెలలో తల్లికి వందనం వేస్తామని చెప్తున్నారు. ఎక్కిన కానీ అంటానే ఉన్నాడు. 50 సంవత్సరాలు పింఛన్లు ఇస్తారు. ఇక 55 సంవత్సరాలు మాకే పింఛన్లు లేవు. ఉన్నాయే బీకేస్తున్నాడు. అంటే అనాథత పింఛన్లు ఉన్నాయి, అది మాత్రం ఏమీ లేవు. అన్ని మాయ మాటలు. బస్ ఫ్రీ అన్నాడు. ఏది గ్యాస్ బండ్లకు డబ్బులు వేస్తున్నాడు. వేసాడా? వేసాడు. ఎక్కడ వేసాడు? ఇలా గ్యాస్ బండ్లు వేసిందాలో ఇప్పుడు వాళ్ళు ఎక్కిన కానీ గ్యాస్ బండ్లు బుక్ చేస్తా. నాకు ఇంతవరకు రూపాయి ఇలా ఏమి వేసాడు? అంత దోషి. అలాగే రైతులు చూసుకుంటే రైతు భరోసా కూడా అన్నీ మోసం.